జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరు హైదరాబాద్ను అభివృద్ధి చేశారో తేల్చుకుందాం రా అంటూ పరస్పర సవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతో జూబ్లీహిల్స్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు టైం దగ్గర పడుతూ ఉండడంతో ఎన్నికల ప్రచారంలో వేడి పెరిగింది. ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ ను బాగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనార్టీలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్ ను కలిశారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు తమ మద్దతు ఉంటుందని పాస్టర్లు తెలిపారు. బీఆర్ఎస్ ను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందన్నారు. అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ హరీష్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి స్థాయి, నీకు పోలీసు వ్యవస్థ ఉంది, అధికారం ఉంది, నువ్వు గార్దులు కాస్తున్నావా, దద్దమ్మవా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేయాలంటే నువ్వు చేయలేవా? ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ప్రతి దానికి గవర్నర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి, సిబిఐ చేయకపోతే కిషన్ రెడ్డి, మెట్రో రాకపోతే కిషన్ రెడ్డి, లేకపోతే రింగ్ రోడ్ రాకపోతే కిషన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి, కేటీఆర్కు, రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి నేను సవాల్ చేస్తా ఉన్నాను. తెలంగాణ గత 2014 ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము తెలంగాణకి ఏమేం చేశామో ఖచ్చితంగా ఎక్కడికి రమ్మంటే అక్కడికి, అది ముఖ్యమంత్రి ఇంటికి రమ్మంటాడా, లేకపోతే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్కు రమ్మంటాడా, నేను ముఖ్యమంత్రిని కేసీఆర్ను సవాల్ చేస్తా ఉన్నాను. మరోవైపు జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అభివృద్ధిపై సీఎం రేవంత్ తో చర్చకు సిద్ధమన్నారు కేటీఆర్. 5,328 కోట్లు. నేను సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. బహిరంగ చర్చ పెడదాం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా, ఎక్కడ పెడతావో పెట్టు. దీస్ ఆర్ ద నంబర్స్. ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది. మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. 2 ఏళ్లలో ఏ సెక్టర్ కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు. దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు. జూబ్లీహిల్స్ కి ఏం చేసినావు, హైదరాబాద్ కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలవదన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ కుటుంబానివి పగటి కళ్ళన్నారు. కేసీఆర్ ఖాందాన్ మొత్తం రౌడీలే అని విమర్శించారు. కేటీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని, మొత్తం ఖాందాన్ని నేను రౌడీ అంట. ఎందుకు తెలుసా? దొంగతనాలు చేసేవాళ్ళు మధ్యరాత్రి కన్నం పెట్టి దొంగతనాలు చేస్తారు. వీళ్ళేం చేసిండ్రు? పగటి పూటనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దోపిడీ చేసే కార్యక్రమం చేసిండ్రు. వీళ్ళు ఏమంటారు? పగటి దొంగలు. కానీ వీళ్ళు మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తినే దోసింది కదా. వీళ్ళని మించిన రౌడీలు ఉంటారు. తనపై బీఆర్ఎస్ తప్పుడు నిందలు వేసి అక్రమ కేసులు పెట్టిందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆరోపించారు. భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2018లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2023లో కూడా బీఆర్ఎస్ఏ రాకుండా చేసింది. అప్పుడు 18లో రాకుండా చేయడం కాక అనేక తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. సమాజ సేవ చేయాలనుకున్న చాలా మందిని కూడా అరాచలకి, అన్యాయానికి గురి చేసినటువంటి గత ప్రభుత్వం ఈ రోజు మళ్ళా తప్పుడు నిందలు వేస్తుంది. ఇక కేటీఆర్ పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఒక ఓటర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో మైనర్లను వాడుకున్నందున ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని షఫీయుద్దీన్ కోరారు. కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, పిల్లలను ప్రచారంలో ఉపయోగించడం చట్టానికి విరుద్ధమని ఓటర్ పేర్కొన్నారు.